ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబంతో ఎప్పుడైనా ఒకనాడైతే గనక గుళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్తుండేవాళ్ళు. అయితే ఈ దఫా ఎలక్షన్స్ అప్పుడు కూడా కంప్లీట్గా అంటే ఎలక్షన్స్ అప్పుడు భువనేశ్వర్ గారిని పంపించడం ఇట్లాంటిది వేరు, అది కుప్పం వరకు. ఇప్పుడు ఎక్కువగా భువనేశ్వర్ గారిని తిప్పారు తను జైల్లో ఉన్నటువంటి సందర్భంలో. ఆ తర్వాత కూడా ఆమె కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు అలాగే ఎక్కడైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలకి ఒక కుటుంబ పెద్దగా కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర జరిగినటువంటి నేవీ విన్యాసాలకి చంద్రబాబు గారు భువనేశ్వర్ గారితో పాటుగా దేవాంశ్ కూడా వెళ్ళారు. నేవీ విన్యాసాలు యుద్ధ నౌకలు, అత్యాధునిక వ్యవస్థలతో కూడిన లాంగ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ P-8I, నేవీ డోర్నియర్ విమానాలు, హాక్ జెట్ విమానాలు, సీకింగ్ హెలికాప్టర్లు, ALH హెలికాప్టర్లు, ఇవన్నిటి జరిగిన విన్యాసాలను ఆసక్తిగా చూశారు. తాత మామ్మ కలిసి నాయనమ్మ కలిసి ఓ పక్కన మనవడికి దగ్గరుండి చూపించారు. ఈ కార్యక్రమం నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్ కూడా ప్రదర్శించారు. చీకటి పడ్డాక సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీప కాంతులతో జిగేలు మండడం, ఆ నౌకలు లైటింగ్తో ఆకర్షణీయంగా ముస్తాబు చేయడం, అదంతా కూడా తిలకిస్తూ సంతోషంగా దేవాంశ్ చూసినటువంటిది కూడా అందరూ చూశారు.